మాచర్ల పట్టణానికి చెందిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పరువు హత్య ఘటనలో ఓ పోలీస్ అధికారి సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేమ పెళ్లి చేసుకుందని 23 ఏళ్ల చౌడేశ్వరిని ఆమె తండ్రే హత్య చేశాడు. నిందితుల విచారణలో ఆమె ఆచూకీ కనిపెట్టి తండ్రికి అప్పగించింది ఓ పోలీస్ అధికారినని తేలింది. కుమార్తె ఆచూకీ కనిపెట్టి అప్పగిస్తే సదరు పోలీస్ అధికారి భారీ మొత్తం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తెలిసింది. ఆ తర్వాత 2 విడతలుగా నగదు ఇచ్చినట్లు ప్రధాన నిందితుడైన తండ్రి అంగీకరించాడని సమాచారం. ప్రేమ పెళ్లి చేసుకున్న చౌడేశ్వరి నాగరాజు జంట నరసరావుపేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. నాగరాజు స్నేహితుడు ఖాజాను నరసరావుపేట రూరల్ పోలీసులు పట్టుకుని విచారించగా కొత్త జంట ఆచూకీ చెప్పాడు. మాచర్ల పోలీసులు వారిద్దరిని నరసరావుపేట నుంచి మాచర్ల స్టేషన్కు తీసుకువెళ్లారు. తాను మేజర్నని నాగరాజుతోనే ఉంటానని చౌడేశ్వరి చెప్పినా ఆ అధికారి ఆమెను బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పోస్టుమార్టం రిపోర్టును ఆ అధికారి తారుమారు చేయాలనుకున్నా ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో హత్యోదంతం బయటపడిందని తెలుస్తోంది. ఈ పోలీస్ అధికారి మీద చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సన్నద్దమవుతున్నారు.